రాణివాసన హార్మోనియం ఇక్కడ సింగింగ్ చేస్తున్నావు హార్మోనియం దానికి సింక్ అవ్వట్లేదండి. సో ఆర్గానిక్గా వితౌట్ ఎనీ బీజిఎం. రాణివాసన రామచిలక ఈ లిరిక్స్ నేను రాస్తాను తెలుసా. చెవిలో క్యాబేజ్ పెట్టండి. రాణివాసన రామచిలక ఆ తర్వాత మర్చిపోయారంటే మీరు కాపీ కొట్టారు. యా సరే మనకన్నీ సూట్ కావాలని సింగింగ్ వద్దు, మ్యూజిక్ వద్దు, ఇన్వైట్ ద పేషెంట్స్. సో ఈరోజు నీ స్కిల్ చూద్దాం. ఇది సెకండ్ సెషన్. సో ఈసారి చాలా కేర్ఫుల్గా సెలెక్టివ్గా పెట్టారండి పేషెంట్స్ని. అబ్బో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఏది ఫైల్ చూడకుండా పేషెంట్స్ని నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. ఎవరు ఫస్ట్ పేషెంట్ ఎవరు? హార్ట్ అండి. హార్ట్ అసలు హార్ట్ పేషెంట్ నువ్వు ఎట్లా అడ్మిట్ చేసుకున్నావు నాకు అర్థం కావట్లేదు. మన ఇద్దరిని జైల్లో వేస్తారు. పంపించేయి. కాల్ 911. అదేనండి హార్ట్ పేషెంట్ మన ముందే పోయాడు అనుకో, మనం క్లినిక్ బంద్ చేసుకోవాలి. మనం తీసుకొచ్చి శ్రీకృష్ణ జన్మస్థానంలో పెడతారు. నో హార్ట్ పేషెంట్స్. వెంటనే అక్కడ 911 కాల్ చేసి బండి ఎక్కించు. అంబులెన్స్ పారామెడిక్స్ వస్తారు. నెవర్ ఎవర్ అడ్మిట్ ఎమర్జెన్సీ పేషెంట్స్. ఓకే. హార్ట్ పెయిన్ అన్నాడండి. హార్ట్ పెయిన్ అయితే మనం కూర్చొని అమృతాంగం రాయాలి. సరిపోయి నువ్వు చెప్పేది. హార్ట్ పెయిన్ అంట ఏదైనా పెయిన్ కిల్లర్స్ తగ్గేది అది. సెండ్ దెమ్ అవుట్. బయట రిసెప్షన్లో చెప్పు 911 కాల్ చేయను. అలాగే ఫస్ట్ పేషెంట్ తూచి సెలెక్ట్ చేసిన పేషెంట్స్ అంట. నెక్స్ట్ ఏదో మొహం అంతా సోపు అంటండి. మొహం అంతా తెల్ల సోపు అండి. అమెరికన్ లాగా ఉన్నాడు. తెల్లగుంటే మంచి అమెరికాలో ఏంటి ప్రాబ్లం? ఒళ్ళంతా సోపేనండి. దానికి మేమేం చేయమంటా? అది పుట్టుతోనే వచ్చిందే. అవును సార్, దేవుడు రాసి ఇచ్చిన స్కిన్ని నేనేం చేయమంటా? ఇది ఇక్కడ పోయి నువ్వు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు. సోబి అట్లాంటి వాళ్ళకి అర్థం కాదు. పిగ్మెంటేషన్ ఆయన డెర్మటాలజిస్ట్ ఏదో కొద్దిగా అయితే చేస్తారు కానీ ఒళ్ళంతా సోబి అంటున్నా. సార్ పెళ్ళి కావట్లేదు సార్, మీరు ఏదో చేయండి. ఏంది పిగ్మెంటేషన్కి పెళ్ళి కావట్లేదా? ఓకే, దానికి నేనేం చేయమంటా? నాకు అర్థం కాదు. నువ్వే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తావు. వస్తుందా? ఆస్తికి సార్ 10 కోట్ల లాగా ఉంది. మరి ఇంకే హ్యాపీగా అమ్మాయిల దగ్గర కట్నం తీసుకోవడం కాదు, నువ్వే కట్నం ఇస్తావు అని చెప్పేసి దండోరాయి 4 పెళ్ళిళ్ళు బ్రోకర్లు వచ్చి ఎగబడి తీసుకొస్తారు నీకు. సౌందర్యం లాంటి అమ్మాయిలు, సౌందర్యం లాంటి అమ్మాయిలు సార్. యా నీకు 10 కోట్లు ఉంటే 5 కోట్లు ఇస్తారు, క్యూ కడతారు. సో pigmentation is not a disease, it's not a cancer, it's not a chronic disease, a discoloration అనుకో. ఓకే, సో కావాలంటే సర్టిఫికేట్ రాస్తాను. Pigmentation is not a disease, don't worry about it. ఓకే, సర్టిఫైడ్ బై మెడ్స్టార్. సర్టిఫికేట్ ఇచ్చి పంపించవే సంగీత. అండి ప్రిస్క్రిప్షన్ రాస్తారంటే సర్టిఫికేట్లు ఇస్తాడు. అని వాడి బాధ మరి ఎవరు చెప్పుకుంటాడు? ఓ పెళ్ళి బ్రోకర్లు చెప్పుకొని నాదొక 5 కోట్లు నీదొక 5 కోట్లు మొత్తం 10 కోట్లు అని చెప్పి అమ్మాయిలు క్యూరైనా పెడతారు. ఓకే సార్, ఇంత సింపుల్ నేను అనుకోలేదు సార్. మరి ఏడ్చినట్టుంది.
నువ్వు కట్నం అడుగుతున్నావు చాలు. పిగ్మెంటేషన్ అంటే ట్రీట్మెంట్ అంటే ఏం ట్రీట్మెంట్? ఏమైనా ఫెయిర్ అండ్ లవ్లీ రాసిపోయేది. నెక్స్ట్ చూసావా 2 పేషెంట్లు. ఇది ఎప్పుడు నన్నట్లోనా. మరి మూడోది హంచ్ బ్యాక్ అండి. హంచ్ బ్యాక్ అయితే మనం ఏం చేస్తామే? ఈ గుణెప్పారా. ఓకే, అక్కడ నువ్వు రైస్ మిల్లో వెళ్ళి రోజు రైస్ బస్తాలు ఎత్తు. గూని తగ్గితే తగ్గింది, నా ఏం చేయలేదు. నాకు ఏమన్నా దేవుణ్ణా మీకు హంచ్ బ్యాక్లు గూని తీయడానికి మాయమంత్రాలు వేసి? చాలు, వైద్య చరిత్ర లేదు. ఓకే, నెక్స్ట్ ఎవరో ఏళ్ళు ఉంటుంది. అయితే క్యారీ బ్యాగ్స్ ఉంటుంది. ఏం క్యారీ బ్యాగ్స్? కంటి కింద క్యారీ బ్యాగ్స్ అండి. కంటి కింద క్యారీ బ్యాగ్స్ అంటే 60 ఏళ్ళు వచ్చినట్టు కంటి కింద క్యారీ బ్యాగ్స్ అవుతాయి. ఏమొస్తాయి? సార్ ఏం క్యారీ బ్యాగ్స్? నువ్వు ఎప్పుడన్నా నువ్వు వీధిలో కూర్చొని అమ్మాయికి లైన్ వేస్తాయి క్యారీ బ్యాగ్లు అంట. సిగ్గులేదు 60 ఏళ్ళు వచ్చినాయి క్యారీ బ్యాగ్స్ అంట. పో సరే, ఏదో ప్రిస్క్రిప్షన్ రాయండి సార్. ఓకే, ఆ మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఐ లిఫ్టింగ్ క్రీమో ఫేస్ లిఫ్టింగ్ క్రీమ్స్ ఉంటాయి, అవి కొనుక్కోపో. దానికోసం ఇక్కడ దాకా వచ్చాడు. అందరూ ఫీజులు వసూలు చేయి. ఒక్కొక్కడు నరాలు తెగుతున్నాయి. ఇంతేనా ఇంకా పేషెంట్స్? ఒక్క పేషెంట్ అనే జెన్యూన్ ఉన్నారా? మొత్తం అందరి దగ్గర 40,000 వసూలు చేయి. టైం వేస్ట్. తీసుకున్నాను ఆల్రెడీ, సరిపోయింది. హ్యాపీ. దిస్ ఈస్ ఎ గుడ్ థింగ్. బెస్ట్ పార్ట్ $40,000 in 10 minutes. ఇవ్వదా డిన్నర్ చేద్దాం. డిన్నర్ చేసేది ఇంట్లో ఉసిరికాయ మ్యాంగో మిక్స్ ఉంది. అవునా? యా, మ్యాంగో ఉసిరికాయ. ఓకే, చెప్తుంటే నేను నోరు ఉంటుంది. అక్కడ అలా లెట్స్ గో. ఇప్పుడే ఈ మ్యూజిక్. ఇది ఒక ట్యూన్ రాలేదు, 2 ట్యూన్స్ వేస్తున్నాం.